తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 151వ పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించినట్లుగానే శాసన మండలి ఎన్నికల్లో కూడా మెజార్టీతో గెలుపొందుతుందని ఆయన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. ముఖ్యంగా పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో గత ఎన్నికల్లో కూటమికి అపూర్వమైన ఆదరణ ఇవ్వడం జరిగింది. అదే విధమైన ఆదరణ ఈరోజు కూడా కొనసాగిస్తా ఉన్నారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పూర్వపు 5 సంవత్సరాల్లో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలవాలి. తద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిని గెలిపించాలనే లక్ష్యంతో ఇవాళ పట్టభద్రులు ఒక ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. ఆ ఆలోచన ఇవాళ స్పష్టంగా కానవస్తా ఉంది. తప్పనిసరిగా కూటమి అభ్యర్థి శ్రీ పేరాపత్రుల రాజశేఖరం గారు అఖండ విజయం సాధించడం తథ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది.